వెల్కమ్ టు ప్యూర్ బేక్స్. ఈరోజు హనీ కేక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. దానికి ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ షిఫ్ట్ చేసుకుందాము. ముందుగా బౌల్ తీసుకుందాము. 1 కప్ మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. డ్రై ఇంగ్రీడియంట్స్ షిఫ్ట్ చేసుకుందామండి. ఇది పక్క పెట్టేసుకుందాము. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాము. ముందుగా లార్జ్ బౌల్ తీసుకుందాము. 1/4 కప్ ఆయిల్, నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. 1/4 కప్ షుగర్ పౌడర్, 1/4 కప్ హనీ, ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. ఈ 3 మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ మిక్స్ చేసుకుందాము. చూడండి, క్రీమ్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకుందాము. 1/2 కప్ మిల్క్. వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయండి. ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ ఫ్లవర్ కూడా యాడ్ చేసుకుందామండి. లంప్స్కి ఏం లేకుండా మొత్తం మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, నీట్గా అయిపోయింది. ఏం లంప్స్కి ఏం లేదు. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం టిన్ను. ఇందులో పోర్ చేసుకుందాము. కార్నర్స్కి కూడా వెళ్ళేలాగా ఇలాగా చేసేసుకోండి. కార్నర్స్ మొత్తం ఉప్పలేలాగా. చూడండి, ఇక్కడ వెళ్ళలేదు. సో మనం స్పాచులాతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, అన్ని కార్నర్స్కి వెళ్ళిపోయింది. ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. టిన్ రెడీగా ఉంది. 180 degrees 10 minutes ప్రీహీట్ చేసుకున్న అవెన్లో 35 to 40 minutes బేక్ చేసుకుందాం. మనం హనీ కేక్ కోసం పైన టాపింగ్ కోసం జామ్ని మెల్ట్ చేసుకుందామండి. ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఎనీ ఫ్రూట్ జామ్ అండి, నేను కిసాన్ జామ్ తీసుకున్నాను. 2 or 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. నేను 2 తీసుకుంటున్నాను. జామ్ కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు హీట్ చేసుకుందాము. ఎందుకంటే మనకు అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందని మెల్ట్ చేస్తామండి. మెల్ట్ అయిందండి. మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇది చూడండి, కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. హనీ కేక్ రెడీగా ఉందండి. ఇప్పుడు డిమాల్ట్ చేద్దాం. చూడండి ఎంత ప్రాపర్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని సోకింగ్ చేసుకుందామండి. ముందుగా హనీ తీసుకున్నాను. హనీలో వాటర్ యాడ్ చేసుకుందామండి. మనకు సోకింగ్ లిక్విడ్ కావాలి కదా, దానికోసం లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు యాడ్ చేసుకోండి వాటర్ని. హనీ మెల్ట్ అయిపోవాలి. హనీ మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి ఈ స్పాంజ్కి హోల్స్ పెట్టేసుకుందాము. సోక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా, ఇలాగా. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ సిరప్ని ఇందులో పోర్ చేసుకుందాం స్లోగా. ఇలా కంప్లీట్గా సోక్ అయ్యేంత వరకు మనం సోక్ చేసుకోవాలి. చూడండి, కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న జామ్ మెల్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీని మీద యాడ్ చేసుకుందాము. ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసుకొని
కోకోనట్ పౌడర్ అండి, పైన డ్రెస్సింగ్ ఇట్లా చేసుకుందాము డెకరేషన్ లాగా. హనీ కేక్ రెడీ అండి. చూడండి హనీ కేక్ ఎంత బాగా అయిందో. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.